అంటే ఇంకా ఛానల్స్ కూడా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఏ పార్టీకి ఛానల్ ఆ పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. బతుకు తెరువు బాగుండక వేషగా మారిపోతుంది కొంతమంది ఆడవాళ్ళు. వీళ్ళంతా బాగుండి కూడా వేషలుగా తయారయ్యారు మీడియా వాళ్ళు. ఇంకోటి మేధావులు కొంతమంది తమ ఒక సైడ్ తీసుకుంటున్నారు. కొంతమంది తెలుగుదేశం వైపు, కొంతమంది వైసీపీ వైపు మేధావులని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అవునా, ప్రసంగాలు ఇస్తుంటారు టీవీలో, కనపడాలి కదా టీవీలో, వాళ్ళు కనిపించడం కోసం. వాళ్ళని నమ్మి ఓటేసే వాళ్ళు ఉంటారంటారా? అసలు వాళ్ళని నమ్మచ్చా లేదా? నమ్మరు సార్. ప్రజలు ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు చూడండి, 10 సంవత్సరాలు కేసీఆర్కి పరిపాలన చూసాం మనం. ఆయన 5 సంవత్సరాలు అద్భుతంగా కేసీఆర్ లాంటి ఉండాలని అనుకున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు కేసీఆర్ అంటే అసలు మన ఎవరిని కలవట్లేదు, ఆ టైప్ ఆఫ్ వేలోకి వెళ్ళిపోయింది, కింద వాళ్ళని కలవట్లేదని. అలాగే ఇప్పుడు నా నియోజకవర్గం, నేను ఎమ్మెల్యే అనుకోండి, నా నియోజకవర్గంలో నేనేం కోరుకుంటా? అభివృద్ధిని కోరుకుంటా. మన బాసే మనం కలవకపోతే ఏంటి, ఎంత బాధ వేస్తుంది? వాడి దగ్గర వస్తుంది ఫస్ట్ రెవల్యూషన్, ఫస్ట్ వాడి అనిసెడు దగ్గరే వస్తుంది. ఏంటి అసలు కలవడు? మన ఇప్పుడు వచ్చి అడుగుతుంటారు సార్. ఒక ఎమ్మెల్యే అయితే రోజు వచ్చి ప్రజలకు వెళ్తుంటారు కదా, కలిసి వాళ్ళ సాధక బాధకాలు, బ్రిడ్జిలో, రోడ్లో, నీటి వసతో ఇలాంటి ఏదో అడుగుదామని చెప్పి వస్తారు. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? మా బాసుని కలవాలని చూస్తాడు. అలాగ తికమకైపోయి అక్కడ అభివృద్ధి చేసుకోలేక ఎమ్మెల్యేల దగ్గర తిరుగుబాటు వచ్చి ఏం చేయట్లేదురా అంటూ ఉంటాడు ఇంట్లో. అంటే సీఎం ఏం చేయట్లేదు, సీఎం ఏం చేయట్లేదు, సీఎం ఏం చేయట్లేదు, అలా వెళ్ళిపోద్ది అన్నమాట. ఏం చేయట్లేదు అన్నది వెళ్ళిపోయి ఎవరిని కలవట్లేదు, వాళ్ళు మహారాజులు అయిపోయారు అనే భావంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీడిని తీసేయాలరా ఫస్ట్, వీళ్ళ అధికారాన్ని తీసేయాలని ప్రజలు అప్పుడు తెలుగుగా ఆలోచిస్తారు. అంటే ఈ మేధావుల్ని నమ్మచ్చు అంటారా లేదంటారా? అసలు ఈ మేధావులు చెప్పే మాటలు నమ్మచ్చా లేదా? మేధావులను తమ తానే చెప్పుకుంటూ ఉంటారు కదా. ఒక వైపు మాట్లాడేటువంటి, ఒక పార్టీ వైపు మాట్లాడేటటువంటి ఎవరినైనా కూడా నమ్మొద్దండి. దేశం కోసం, రాష్ట్రం కోసం మాట్లాడే వ్యక్తులు ఉంటారు కదా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, మన తర్వాత ఉన్నారు కొంతమంది పెద్దలు, వాళ్ళు బాగా చెప్తూ ఉంటారు. వాళ్ళు నమ్మచ్చు అంటారు. వాళ్ళు నమ్మొచ్చండి. వాళ్ళు ఏంటంటే భవిష్యత్తు ముందు తరాలకి ఎలా ఉండాలని చదువుకున్నారు వాళ్ళు. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, చదువుకున్న వాళ్ళు మాట వినాలి. అంటే ఇంకా ఛానల్స్ కూడా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఏ పార్టీకి ఛానల్ ఆ పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది. అంటే ఆ ఛానల్స్ అంటే ఆ పార్టీకి సంబంధించి చెప్తూ ఉంటాయి. ఆ పార్టీకి అంటే నిష్పక్షపాతంగా ఉన్న ఛానల్స్ అంటే మీరేం చెప్తారు? అంటే అటువంటి ఛానల్స్ ఉన్నాయి అసలు? మరి ఛానల్స్లో వచ్చే న్యూస్ని ఎలా నమ్ముతాం మనం? బతుకు తెరువు బాగుండక వేషగా మారిపోతుంది కొంతమంది ఆడవాళ్ళు. వీళ్ళంతా బాగుండి కూడా వేషలుగా తయారయ్యారు మీడియా వాళ్ళు. అంటే ఇలా పార్టీలకు అనుకూలంగా చేసే వాళ్ళందరూ వేషలతో సమానం అని అంటారా? అంతకంటే నీచం సార్. భవిష్యత్ తరాలకి భవిష్యత్తు చూపించేటటువంటి మార్గాలు ఈ టీవీ ఛానల్స్ కానీ, మన మీడియా కానీ కదా. వాళ్ళే ఒక పక్కకు మారిపోతే, ఒక ఛానల్కి సపోర్ట్ చేస్తూ, ఒక రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు తెలుగుదేశానికి 3 ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి, వీడికేమో సాక్షి టీవీ పెడితే, ఒక నిజం చెప్తున్నాను సార్, నేను అన్ని టీవీలు చూస్తుంటా, డిబేట్ పెడతారు కదా, డిబేట్ పెట్టినప్పుడు ఎవరిని కూర్చోబెట్టాలి? అన్ని పార్టీల నాయకులను కూర్చోబెట్టాలి. ఎప్పుడన్నా సాక్షి టీవీలో ఏ పార్టీ వాడినా కూర్చోబెట్టడం మీరు చూసారా? అంటే అలా రారేమో కదా అసలు. ఎందుకు రారు? వీళ్ళు ఏంటంటే 24 గంటలు జగన్ భజనే, 24 గంటలు జగన్ బాగా చేస్తారు. అంటే పిలిస్తే వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళ పక్షం చెప్పుకుంటారు. మరి అన్ని టీవీలో, టీవీ 9లో రావట్లేదా, ఎన్టీవీలో రావట్లేదా? మన కొత్తగా వచ్చిన ప్రైమ్ 9 చాలా అద్భుతంగా చూపిస్తుంది. అంటే వాళ్ళకి ఇంకా డెవలప్ కాలేదేమో, అందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి అక్కడ. ప్రైమ్ 9 టీవీ బాగా ఉంది ఇప్పుడు. నీతిగా నిజాయితీగా ఉన్న టీవీ ఏదైనా ఉందంటే ప్రైమ్ 9. ఇప్పుడు ఉన్నాయన్నీ వేసిలే, ఎవరు డబ్బులు ఇస్తే అడికే. అలా అనా నేను చిన్నతనం చేస్తున్నాను అనుకోవద్దు. ఇంకా ఫైనల్గా చెప్పండి, అసలు ప్రజలు అమాయకులా తెలివైన వాళ్ళ? అమాయకులే. లేకపోతే ప్రతిసారి దెబ్బలేది తింటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అమాయకత్వం చూపించి ఓటేసేసి వాడి చేతిలో మోసపోయి మానభంగం చేయబట్టి స్త్రీలా నిలబడిపోతాడు. అమాయకంగా అయితే ఏంటది? ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.